ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు భారీ ఎత్తున లొంగుబాటు పడుతూ ఉన్నారు. మొన్న అగ్రనేత మల్లోజులు వేణుగోపాలరావు అలియాస్ అభయ్తో పాటు 61 మంది మావోయిస్టులు లొంగిపోగా ఇవాళ మరో టాప్ లీడర్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశను కూడా లొంగిపోనున్నారు. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ముఖ్య నాయకుడిగా ఉన్నాడు. ఆయనతో పాటు దండకారణ్య కమిటీలో ముఖ్య నాయకులుగా వ్యవహరించిన రాజమల్లు, రనిత కూడా ఉన్నారు. ఆశనతో పాటు మొత్తం 140 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఆయన ఇప్పటికే పోలీసుల ముందు లొంగిపోయారని ఇవాళ ఛత్తీస్గఢ్ సీఎం అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఆపరేషన్ కగార్ దెబ్బకు మావోయిస్టులు భారీ ఎత్తున లొంగిపోతూ ఉన్నారు. ప్రధానంగా అగ్రనేతలు లొంగిపోవడం అనేది మావోయిస్టు పార్టీకి పెద్ద షాక్గా చెప్పొచ్చు. మొన్న అగ్రనేత మల్లోజులు వేణుగోపాలరావు అలియాస్ అభయ్ 61 మంది మావోయిస్టులతో లొంగిపోయారు గచ్చిరోలిలో. ఇవాళ మరో టాప్ లీడర్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశను కూడా లొంగిపోనున్నారు. ఆయన కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ ముఖ్య నాయకుడిగా ఉన్నాడు. ఆయనతో పాటు దండకారణ్య కమిటీలో ముఖ్య నాయకులుగా వ్యవహరించిన రాజమల్లు, రనిత కూడా ఉన్నారు. ఆశనుతో పాటు మొత్తం 140 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఇప్పటికే పోలీసుల ముందు లొంగిపోయారని ఛత్తీస్గఢ్ సీఎం అధికారికంగా ఈరోజు ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. ఇంద్రావతి నది మీదుగా బైరామ్గఢ్ వైపు వెళ్లారు 140 మంది మావోయిస్టులు. వారంతా ఉస్పారి ఘాట్ వద్దకు చేరుకోగానే పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేయనున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ విడుదల చేశారు మావోయిస్టులు. సాయుధ పోరు చేస్తున్న మావోయిస్టులు ముందుగా ఆయుధాలు అప్పగించి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వానికి లొంగిపోయిన పార్టీ అగ్రనేత ఆసన్న పిలుపునిచ్చారు. లొంగిపోవాలనుకుంటున్న మావోయిస్టులు తనను సంప్రదించవచ్చంటూ తన ఫోన్ నెంబర్ను వెల్లడించారు. ప్రభుత్వానికి లొంగిపోయేందుకు వెళుతున్న సమయంలో వీడియో విడుదల చేశారు. ఆయన ముందుగా తమను తాము కాపాడుకోవాలని, ఆ తర్వాత ఏం చేయాలనేది ఆలోచించుకోవచ్చని పిలుపునిచ్చారు. जिन विषयों को लेकर हमने ये निर्णय लिया, इसमें मेजॉरिटी साथियों को तो हमारा जो तरीका है, तरीका हमने लिया उस पर आपत्ति है, लेकिन वो तरीका किस स्थिति में हमने वो तरीका को अपनाया इसे समझना है करके मैं अपील कर रहा हूँ साथी लोगों को. आप लोग भी सोचना चाहिए. आप लोगों का सुरक्षा का चिंता जरूर है. हमें पहले हम बचना है, बाद में हम क्या करना है करके सोच सकते. जो मौका है उसको इस्तेमाल कर सकते हम. इसलिए सभी साथी लोग, और किसी साथियों का भी जानकारी भी नहीं है, वो साथी लोगों का भी जानकारी हो रहे. कुछ लोगों को दूसरा राज्यों में जो साथी लोग हैं, ये तो इस प्रक्रिया के बारे में क्या हो रहे जानकारी भी नहीं है. अभी मीडिया के जरिए ये सब तो पता चलेगा, तब आप लोग भी अगर सोचने से इस प्रक्रिया में आना चाहे तो फिर क्या तरीका कुछ तो रहना चाहिए करके मैं सोच के मैं एक मेरा कांटेक्ट नंबर दे रहा हूँ. आप लोग इसमें कांटेक्ट कर सकते. कांटेक्ट करने से हम इसके ऊपर कोई कुछ भी आपका विचार भी बता सकते हैं इसके ऊपर. और इस प्रक्रिया में आना चाहिए तभी आप लोग कांटेक्ट करने के लिए मैं नंबर दे रहा हूँ. मेरा कांटेक्ट नंबर है 6267138163. और एक बार दोहरा रहा हूँ, 6267138163. इस पर आप लोग कांटेक्ट कर सकते, संपर्क कर सकते. मुझे ऐसा कोई कॉमरेड्स कांटेक्ट कर सकते करके मैं आशा कर रहा हूँ. साथियों से अपील भी कर रहा हूँ.